టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి ఆదాయ పన్ను శాఖ అధికారులు హాట్ టాపిక్ గా మారాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, సీఈఓ చెర్రీల ఇళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే మ్యాంగో సంస్థలో కూడా ఐటీ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం భారీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా దిల్ రాజు నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో విస్తరించింది. మరోవైపు గేమ్ చేంజర్ డిజాస్టర్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాల హడావిడితో ఉండగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోని దిల్ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు అకస్మాక సోదాలు నిర్వహించారు. దిల్ రాజు బంధువులు, కూతురు హన్సితా రెడ్డి నివాసాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే పుష్ప 2 ది రూల్ వంటి పాన్ ఇండియా చిత్రంలో సంచలన విజయాన్ని సాధించిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఐటీ అధికారుల దృష్టిలో నిలిచారు. మైత్రి ప్రొడ్యూసర్స్ నవీన్, సీఈఓ చెర్రీ నివాసుల కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం విషయంలో ఈ నిర్మాతలు ముందంజలో ఉంటారు. దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ సినిమాలను నిర్మించారు. ఇక డాకు మహారాజ్ సినిమాను నైజాంలో పంపిణీదారుగా ఉన్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఈ సోదాపై టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. పెద్ద బడ్జెట్ చిత్రాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్నుల చెల్లింపులపై అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ దాడులు టాలీవుడ్ లో మరింత కీలకమైన ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా భారీ వసూళ్లతో దూసుకుపోయిన చిత్రాలు ఇప్పుడు ఐటీ దాడులతో టాలీవుడ్ నిర్మాతలకు బిగ్ షాక్ ని ఇచ్చాయి. ఈ దాడులు ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, ఇంకా ఏ వివరాలు బయటకు వస్తాయో చూడాలి.